ఓకేనా? ఓకే. మొట్టమొదటిగా తెలుగు రాష్ట్ర ప్రజలు రెండు రాష్ట్రాల ప్రజలకు కల్వరి టెంపుల్ తరపున మా సత్యసాయి గారి తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ అద్భుతమైనటువంటి మందిరంలో మరి అద్భుతమైనటువంటి ఆరాధనలు 4 ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. మరి ఉదయం 6 గంటలకు, 8 గంటలకు, 12 గంటలకు, సాయంత్రం 6 గంటలకు మరి ఆ విధంగా సర్వీసెస్ ఇంకా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క వాళ్ళు కూడా మరి భక్తులు వచ్చి పాలు పంచుకుని ఏదో సర్వీస్ లో దేవుని ఆశీస్సులు, దేవుని యొక్క దైవాశీస్సులు పొందవలసిందిగా కల్వరి టెంపుల్ తరపున మీ అందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. రాశి యశస్వి మేళవని ఎక్కడైనా గేట్ రావాల్సిందిగా కోరుతున్నాం. రాశి యశస్వి ప్రభాకర్ రావు అండి. మేము కల్వరి టెంపుల్ కి నా పేరు కూచిపూడి ప్రభాకర్ రావు అండి. మేము కల్వరి టెంపుల్ కి చాలా 10-15 ఏళ్ల నుండి మేము కల్వరి టెంపుల్ లోనే ఆరాధనలో పాల్పంచుకుంటున్నాము. ఇక్కడ తెల్లవారుజామునే మాకు ఆరాధన స్టార్ట్ అవుతుంది. 4 గంటలకే అనేక ప్రాంతాల నుండి భక్తులు వస్తూ ఉంటారు. అందులో మేము సేవ చేయడానికి ఇక్కడ ఒక 400 మంది సేవలో పాలు పంచుకుంటామండి. ఈ సేవలో వచ్చేటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి మాకు ప్రార్థన అయ్యగారు ద్వారా డాక్టర్ సతీష్ కుమార్ అయ్యగారు ద్వారా దైవజనులు మాకు వాక్యం బోధించి మమ్మల్ని సేవలోకి పంపిస్తారండి. ఆ సేవలో మేము చేయవలసినటువంటి కార్యక్రమాలు ఆరాధన చక్కగా జరగడానికి భక్తులకి వచ్చినటువంటి భక్తులకి చక్కనటువంటి సదుపాయాలను ఏర్పాటు చేస్తూ ఉంటాము. వారికి కావాల్సినటువంటి పార్కింగ్ విధానంలో కానీ, సిట్టింగ్ విధానంలో కానీ, వాళ్ళు స్టెప్పులు పెట్టుకోవడానికి స్టాండింగ్ కానీ మేము అన్ని ఏర్పాట్లు, బాత్రూమ్లు నీట్ గా ఉన్నాయా లేవో అన్ని ఏర్పాట్లు మేము చేస్తూ ఉంటాము. అదే కాకుండా చక్కని గీతాలతో, పాటలతో మేము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాము. ఆరాధన జరిగే సమయంలో
ఎవరు ఎలాంటి అలజడి లేకుండా ఒక డిసిప్లిన్ పద్ధతుల్లో నడవటానికి కావాల్సినటువంటి చర్యలు మేము తీసుకుంటున్నామండి. అదే కాకుండా ఈరోజు అనేకమైన దేశంలో అనేకమైన ప్రాంతాల నుండి వివిధ రాష్ట్రాల నుండి ఎంతో మంది తరలి వచ్చారండి. దేవుని సన్నిధిని ఆరాధించి వాక్యాన్ని అయ్యగారి ద్వారా, డాక్టర్ సతీష్ కుమార్ అయ్యగారి ద్వారా బోధించబడినటువంటి వాక్యాన్ని ఎంతో మంది ఆనందిస్తూ ఆ దేవుని సన్నిధిలో ఆ ప్రార్థనలో పాల్పంచుకున్నారు. అది ఇంకను సర్వీసులు అయిపోయిన తర్వాత మాకు క్లాస్ ఉంటుందండి. ఆ క్లాసు 3:30 నుండి 4:30కి మాకు క్లాసు 4:35 వరకు క్లాస్ ఉంటుంది. ఎలా జరిగే కార్యక్రమాలు, ఎలా మీరు చేసినటువంటి పనులు అనేది మా దగ్గర నుండి ఫీడ్బ్యాక్ తీసుకుని మమ్మల్ని చక్కగా మాకు ప్రార్థన చేసి మళ్ళీ సాయంత్రం 6 గంటలకు ఆరాధనలు కూడా పాల్పంచుకోవడానికి కావాల్సినటువంటి గైడెన్స్ ఇస్తూ మళ్ళీ సాయంత్రము మేము 6 గంటల నుండి 8 గంటల వరకు జరగబోయేటువంటి ఆరాధనలు కూడా మేము సిద్ధపడి వారికి కూడా కావాల్సినటువంటి సదుపాయాలని వాక్య పరిచర్యలు అయ్యగారు బోధిస్తుండగా డిసిప్లిన్ గా ఉండే విధంగా మేము కావాల్సినటువంటి చర్యలు తీసుకుంటామండి. ఇంకొకటి ఆరాధన అయిపోయిన తర్వాత కూడా 8:30కి అయ్యగారు మమ్మల్ని పిలిచి మా అందరికి ప్రార్థన చేసి మాకు ప్రార్థన చేసి మమ్మల్ని సెలవిస్తారండి. మేము అప్పుడు అందరము మరొకసారి గ్రౌండ్ లో ఒక ఏ గ్రూపులు అయితే ఉన్నాయో ఆ గ్రూపులుగా ఏర్పడి మేము ప్రేయర్ చేసుకుని మేము సెలవు తీసుకుంటాం. ఇది జరుగుతున్నటువంటి చర్యలు, ఆదివారం జరుగుతున్నటువంటి ఆరాధనలో జరుగుతున్నటువంటి క్రమం. ఈ విధంగా మేము ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ఈ 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకి, ప్రపంచ క్రైస్తవులందరికీ మా కల్వరి టెంపుల్ తరఫున హ్యాపీ క్రిస్మస్. ప్రపంచంలోని అతిపెద్ద మరి పండుగ క్రిస్మస్. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగని చాలా ఘనంగా జరుపుకుంటారు. అదేవిధంగా మన ప్రపంచంలో అతిపెద్ద చర్చి అయిన కల్వరి సంఘం, కల్వర్స్ చర్చ్ ఇక్కడ హైదరాబాద్లో ఉంది. ఇక్కడ ఉదయం వేకుజాము నుంచి అనేక మంది విశ్వాసులు తండోపతండాలకు వస్తున్నారు. ఇంచుమించు 4 నుంచి 5 లక్షల మంది పూర్తిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు విశ్వాసులు వచ్చే అవకాశం ఉంది. వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అలాగే ప్రతి ఏర్పాటు, పార్కింగ్ కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా మా యొక్క సిబ్బంది, అదేవిధంగా మా సేవకులు ఉంటారు, సిఎస్టీ అంటాం, వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడికి వాళ్ళు టీమ్స్గా ఏర్పడి ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చే విశ్వాసులకి ప్రతి విషయంలో కూడా ఎక్కడ అసౌకర్యం లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అది మాత్రమే కాదు, మన ప్రభుత్వం తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇంచుమించు 200 మంది పోలీసులను ఇక్కడ మాకు సహాయంగా పంపించారు. వారు కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్క విషయంలోనూ జాగ్రత్తగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ అనేక మంది అన్ని రాష్ట్రాల నుంచి కూడా మన కల్వరి సంఘం హైదరాబాద్కి రావడం జరుగుతుంది. వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా మేము రిసీవ్ చేసుకుంటాం. వారికి కావాల్సిన ఏర్పాటు చేయమని మా దైవజనులు డాక్టర్ సతీష్ కుమార్ గారు ఆదేశాల మేరకు మేమందరం శక్తివంచన లేకుండా సేవ చేయడం జరుగుతుంది. సార్, కిందటి సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పబ్లిక్ ఎలా ఉన్నారు అంటే ఎక్కువ మంది వస్తున్నారు, అలాగే సార్ సెలబ్రేషన్స్ కూడా ఎలా ఉన్నాయి? సెలబ్రేషన్స్ కూడా ఘనంగా జరుగుతున్నాయి. క్రిందటి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఇంకా ఘనంగా జరుగుతున్నాయి. కారణం ఏంటంటే ఇప్పుడు అన్ని రకాలుగా కూడా మనకి ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మన ట్రైన్స్, అలాగే ఆర్టీసీ డిపార్ట్మెంట్ కొన్ని బస్సెస్ మనం ఎక్స్ట్రా వాళ్ళని అడగడం జరిగింది. ఇక్కడ కూడా విశ్వాసులకి ట్రాన్స్పోర్ట్ అసౌకర్యం లేకుండా దూర ప్రాంతం నుంచి వచ్చేవారు కానీ లోకల్గా మేము ముఖ్యంగా మెట్రో ట్రైన్స్, మనకి ఎక్కువ ట్రైన్స్ అందుబాటులో ఉండే విధంగా ఎంఎంటీఎస్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల అనేక వేల మంది విశ్వాసులు మరి క్రితం సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. ఇంచుమించు మేము 4 లక్షల నుంచి 5 లక్షల వరకు వస్తారండి. మన కల్వరి సంఘం 5 లక్షల మెంబర్షిప్ ఉంది. మన కల్వరి సంఘ సభ్యులే 5 లక్షలు.
కాబట్టి ఆ పండుగ సందర్భంగా ఇంచుమించు 4 నుంచి 5 లక్షల వరకు రావచ్చని మేము అంచనా వేస్తాం. మొత్తానికి చూసుకున్న టెంపుల్స్ పట్ల జాగ్రత్త వహించండి. ప్రతి ప్రదేశాల్లో విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త వహించండి. మామూలుగా మన అత్యంత వెళ్ళే వరకు రైట్ సైడ్ చెకప్ చేయండి. లెఫ్ట్ సైడ్ వాహనాలు ఉంటాయి. లెఫ్ట్ సైడ్ చెకప్ చేయండి. రైట్ సైడ్ వాహనాలు ఉంటాయి. Mm.